ఏ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందో ఇవాళ తెలుసుకుందాము. అన్ని ఫుడ్స్ బ్యాడ్ కాదు, అన్ని ఫుడ్స్ గుడ్ అన్నట్టు కాదనమాట. ఏవి తింటే మనకి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది? మొదటిది షుగరీ డ్రింక్స్, అంటే కూల్ డ్రింక్స్, మాజా, ఫ్రూటీ, కోక్, థమ్స్ అప్, ప్యాకేజ్డ్ జ్యూసెస్, వీటిల్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి. వీటితో మనకి ఒబిసిటీ, ఓవర్ వెయిట్ రిస్క్ ఉంటుంది. దాంతోపాటు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రెండోది రిఫైన్డ్ ఫ్లార్ అంటాము, అంటే మైదా. ఈ మైదాతో చేసిన ఫుడ్తో కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఇవి మనకి ఎలా తీసుకుంటాం మనం మైదా ఫుడ్స్? మెయిన్గా బేకరీలో కప్ కేక్స్, పేస్ట్రీస్, వైట్ బ్రెడ్, బర్గర్, పిజ్జా, ఇలాంటి పదార్థాలు. మూడోది ప్రాసెస్డ్ మీట్స్. అందరు అనుకుంటారు నాన్ వెజ్ బ్యాడ్ అని, కానీ నాన్ వెజ్ బ్యాడ్ కాదు. కొన్ని రకాల నాన్ వెజ్, ఈ ప్రాసెస్డ్ మీట్స్ అన్నవి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. ఇవేంటి? చికెన్ నగెట్స్, చికెన్ ప్యాటీస్, హాట్ డాగ్స్, బేకన్, ఇట్లాంటి వాటిల్లో ఈ ప్రాసెసింగ్ వల్ల కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ప్రిజర్వేటివ్స్ ఉండి రిస్క్ పెరుగుతుందన్నమాట. నాలుగోది డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో ఆయిల్ పదే మనం అదే ఆయిల్ వాడినందువల్ల మళ్ళీ క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో మనం బయట తినే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఏమున్నాయో అదే ఆయిల్ మళ్ళీ వాడతారు కాబట్టి ఆ ఆయిల్ నుంచి రిలీజ్ అయ్యే టాక్సిక్ పదార్థాల వల్ల మనకి క్యాన్సర్ రిస్క్ పెరగవచ్చు అన్నమాట. మనం ఏం తింటున్నాం అన్నది మనం మైండ్ఫుల్గా ఉండాలి. దానికి అర్థం ఏంటంటే మన తిండిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవి అన్నది మనకి క్లారిటీగా తెలియాలన్నమాట. అలా తెలియనప్పుడు ఆ ఫుడ్ మంచి ఫుడ్ కాదు. ఇప్పుడు మనం బయట తీసుకునే ఫుడ్లో ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఈ స్నాక్స్ ఏముంటాయో, ఈ చిప్స్ ప్యాకెట్లు ఏముంటాయో, ఈ రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయో, మనం ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి చూసుకుంటే దాంట్లో ఒక 50 ఇంగ్రీడియంట్ ఉంటాయి. ఆ 50 ఇంగ్రీడియంట్లో ఫుడ్ పదార్థాలు 4 ఉంటాయన్నమాట. మిగతావన్నీ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ఇట్లాంటివి ఉంటాయి. సో ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఏముంది, దానివల్ల మనకి ఏమి హాని కలుగుతుంది అన్నది మనం చూడాలి. కొన్ని అవే ఫుడ్స్ హోటల్లో చేసేవి మనం ఇంట్లో చేస్తే సేఫ్టీగానే ఉంటుంది. ఇంట్లో తిన్నప్పుడు మనం తక్కువగా తినే వైట్ రైస్, అన్నం, పప్పు, కూరలు, అమ్మ వండిన నాన్ వెజ్ ఫుడ్స్లో క్యాన్సర్కి రిస్క్ ఉండదు. ఏది తీసుకున్నా మోడరేషన్లో తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రతిరోజు ఈ బ్యాడ్ ఫుడ్స్ అన్నవి మనం తినకూడదన్నమాట. అలా మనం ఒక లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికైతే మన క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.